పేరు? సైదులు చెరుకు ఎవరు మీది? కట్టంగూరు. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? సంక్షేమ పథకాలు అందుతున్నాయా? బాగుందండి, మంచిగా ఉంది. సంక్షేమం అయితే బాగుంది. సంక్షేమంలో మహిళలకు ఉచిత ప్రయాణమైనా బాగానే ఉంది. ఎందుకంటే పేదవాళ్ళు ఉంటారు, ఒక ఊరికి పోవాలనుకున్నారు, అలాంటప్పుడు డబ్బులు లేకుండా ఒక ముసలమ్మ ఉంటుంది, వాళ్ళ బిడ్డల్ని చూడడానికి పోవాలనిపిస్తుంది, కిరాయికి పైసలు ఉండవు. ఆ టైంలో మన ఉచిత బస్సు వల్ల ఈజీగా పోగలుగుతుంది, రాగలుగుతుంది. కాబట్టి బాగుంది. రైతు భరోసా 12,000 చేసింది, ఎట్లా ఉంది? రైతు భరోసా వస్తుంది, ఇంకా రాలేదు, మంచిగా ఉంది. ఎందుకంటే పేద రైతులు కూడా ఉంటారు కదా, వాళ్ళకు పెట్టుబడి సాయం కానీ ఏదైనా మంచి ఆలోచన అది మాత్రం. ఇప్పుడు ఒక సాగుకే ఇస్తా ఉంటాడు, ఇంతకుముందు అంటే వాటికి అన్నిటికీ ఇచ్చేది కదా, ఇది అది కరెక్ట్ పద్ధతి కదా. గుట్టలకు కొండలకు అవసరం లేదు కదా. అది సాగు చేసే భూమికే నిజమైన రైతుకు అందుద్ది. కొండలు గుట్టలకు తీసుకొని వాడు రియల్ ఎస్టేట్ వాళ్ళు బాగుపడాల్సిందే కానీ ఎవరికి ఇబ్బంది లేదు కదా. ఇదే కరెక్ట్ పద్ధతి. ఎందుకంటే న్యాయం జరగాలంటే సాగు చేసిన భూమికి పేద రైతుకు రావడమే కరెక్ట్ పద్ధతి. 200 ఉచిత ఇంట్లో కరెంట్ వస్తుంది? వస్తుందండి, 200 ఉచిత యూనిట్లు వస్తుంది. బాగుందండి, వస్తుంది. ఉచిత గ్యాస్ వస్తుంది? ఉచిత గ్యాస్ వస్తుందండి, 500. బీఆర్ఎస్ ప్రతిరోజు అసెంబ్లీ వస్తుంది, రేవంత్ చెప్తుంది, ఎట్లా చూస్తారు? అసెంబ్లీలో రేవంత్ ఆపోజిషన్ పార్టీ ఏదైనా ప్రభుత్వం ఉన్న పార్టీ మీద ప్రతి ఒక్కరూ అంటూనే ఉంటారు. అది ఏదో రకంగా అపోజిషన్ పార్టీ పనే అది కదా. సరే, అది ఉన్నా లొసుగులు ఉన్నా లేకున్నా ఎత్తి చూపడం వాళ్ళ బాధ్యత అంతే. కేటీఆర్ చేయొచ్చు అనుకుంటున్నారు? ఇంకా అది చట్ట ప్రకారం ఎవరైనా పోతుంటారు, ప్రతి ప్రభుత్వం చట్ట ప్రకారం పోతుంది. హైడ్రా ఎట్లా ఉంది? హైడ్రా మంచి పద్ధతి. ఎందుకంటే హైదరాబాద్లో చిన్న చినుకు పడితే కూడా ఎంతో ట్రాఫిక్ జామ్ కావడం, ప్రతి ప్రజలకు ఇబ్బంది కలగడం, అంతా మూసి ప్రక్షాళన కానీ హైడ్రా కానీ అవన్నీ కబ్జా చేసిన నాలాల మీద తీయడమే కరెక్ట్ పద్ధతి. అది మాత్రం సంచలనమే. అది మాత్రం అల్లు అర్జున్ ఎట్లా చూస్తారు? ఏదైనా న్యాయంగా పోయిండు అల్లు అర్జున్ కూడా. మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది? బాగుంది సార్. మా ఎమ్మెల్యేగా ఇప్పుడు ప్రతిసారి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు. తను ఏదైనా ఆపద వచ్చినా కానీ అన్న అంటే